హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ టమాటా పచ్చడి చేయబోతున్నాను. చాలా చాలా ఓల్డ్ రెసిపీ ఇది. బెండకాయలని పొడుగ్గానే ఉంచుకొని మధ్యలోకి ఇలా చీల్చుకున్న తర్వాత వాటిల్లో పుచ్చు ఉందా లేదా అని చూసుకొని అప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము. బెండకాయలు ఒక పావు కిలో తీసుకున్నాను. టమాటాలు మీడియం సైజు ఒక 4 తీసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 6 to 7 తీసుకున్నాను. ఇవన్నీ కలిపేసి మనం ఉడకబెట్టుకుందాం. కొంచెం నూనె వేసి దీన్ని ఉడకబెట్టడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేశాను. మీడియం మంట మీద పెట్టుకోవాలండి దీన్ని. మరీ మంట ఎక్కువ మంట వద్దు, మాడిపోతాయి. సో మీడియం మంట మీద పెట్టుకొని దీంట్లో ఉప్పు వేయకూడదు. ఇప్పుడే కొంచెంసేపు అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు వేసుకుందాం మనం. తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాము. నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను. ఒక 2 teaspoons వేస్తాను, ఎక్కువ వేయను. ఇదిగోండి, కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత మూత పెట్టేద్దాము. అది కొంచెంసేపు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత టమాటాలు బెండకాయలు మెత్తబడేంత వరకు ఉడకబెడదాం మనము. ఉడకబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. ఇందులో కరివేపాకు వేసుకునే వాళ్ళు వేయవచ్చు ఉడికేటప్పుడే. పోపులో ఎలాగో వేస్తాము, కానీ దీంట్లో కూడా వేస్తే ఆ టేస్ట్ కొంచెము బాగుంటుంది. సో కొంచెం కరివేపాకు కూడా కడిగి వేస్తాను నేను. ఇది కూడా కరివేపాకు కొంచెం వేస్తున్నాను. వేసి ఆ తర్వాత మూత పెట్టేస్తాము. ఇంకా దీన్ని ఇప్పుడు కదల్చే అవసరం లేదు. మధ్యలో ఒకసారి కలుపుదామండి. ఇందులో ఇంకా నేను వెల్లుల్లి వేయలేదు అండ్ సాల్ట్ కూడా వేయలేదు. రెండు కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తాను. వెల్లుల్లి ఏమో రుబ్బుకునేటప్పుడు వేస్తాను. అండ్ ఇంకా దీనికి ఇంకో కావాల్సిన వస్తువు ఏంటి అంటే ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, పెద్దదొద్దు. ఓకే, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. స్వీట్ స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి. సో నేను మంట తక్కువ సిమ్లో పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఎలా ఉందా అని. ఓకే, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఎందుకంటే నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్, మొత్తం వేయొద్దు, కొంచెం అంటే కొంచెమే ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి కొంచెం కలిపెడదాం. కలిపెట్టిన తర్వాత మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 5 minutes 2-3 minutes ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. ఈ 2 minutesలో ఇది అయ్యే లోపల అన్నీ పోపు వేసేసుకుందాము. పోపుకి నేను ఐరన్ కడాయి పెడుతున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 3 tablespoons ఆయిల్ వేస్తాను నేను. ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ అన్నీ వేద్దాం. ఇది శనగపప్పు అండి. తర్వాత మినప్పప్పు వేసుకుందాము. ఇదిగోండి మినప్పప్పు. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు అన్నీ పోపు వేస్తాం. ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేద్దాం. ఫస్ట్ నేనైతే వెల్లుల్లి వేస్తాను, ఎందుకంటే అవి పేలకుండా ఉంటాయని. కాకపోతే కొంచెం దంచి కూడా వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి,
కొంచెం ఎక్కువ వేసాను శనగపప్పులు. నెక్స్ట్ మినపప్పు వేస్తున్నాను. మినపప్పు కూడా కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఆ తర్వాత జీలకర్ర వేద్దాం. జీలకర్ర తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం వేగినట్టు అనిపించిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకుందాం. వెల్లుల్లి, మిరపకాయలు వేగిపోయండి, ఎండుమిర్చి. సో ఇప్పుడు కొంచెము ఇది కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం. టమాటాలు, బెండకాయలు కూడా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మూత తీసి చూస్తాము. ఇంకా మూత క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఇట్లానే ఓపెన్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ రుబ్బడంలోకి వెళ్దాము. గ్రైండర్ డబ్బాలో ఇది వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. గ్రైండర్ డబ్బాలో ఒక 6-7 వెల్లుల్లి తీసుకున్నాను. 10 అనుకోండి, చిన్నవి కాబట్టి 10 తీసుకున్నాను. మీ దగ్గర పెద్దవి ఉంటే 6-7 తీసుకోండి వెల్లుల్లి. కొంచెం ఇందులో ఉప్పు వేద్దాము. ఎందుకంటే ఇందాక కూరలో మనం అది ఉడకబెట్టేటప్పుడు తక్కువ వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం చింతపండు పులుసు కూడా పోస్తాను ఇందులోనే. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. పల్స్ గ్రైండింగే, ప్యూర్ పేస్ట్ గ్రైండింగ్ కాదు. ఒకసారి ఇట్లా పల్స్ లాగా తిప్పేస్తే సరిపోతుంది. చల్లారిపోయిందండి. ఇప్పుడు తీసి గ్రైండర్ డబ్బాలోకి వేస్తాం. గ్రైండర్ డబ్బాలోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి పల్స్ తిప్పాలి, అంతే. ఒకసారి పల్స్ తిప్పుకుందామండి. ఇదిగోండి, పల్స్ తిప్పడం అయిపోయింది. గ్రైండింగ్ ఇలా కచ్చా పచ్చాగా ఉండేలాగా చూసుకోవాలి మనం. ఇదిగోండి, డిష్ అవుట్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకొని అండ్ పోపు వేస్తాం దీంట్లో. ఓకే, డిష్ అవుట్ చేసిన తర్వాత అందులో పోపు వేసుకుందాం. అంతే, ఇంకా రెడీ. చాలా చాలా టేస్టీ బెండకాయ టమాటా పచ్చడి రెడీ అండి. ఇది చాలా పురాతనమైన వంటకము. మా మమ్మీకి, మా అమ్మమ్మకి చాలా చాలా ఇష్టమైన వంటకం ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పి.